వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెన్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నా హెయిర్ కట్ వీడియో గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను హెయిర్ డొనేషన్ చేద్దామనేసి. మీరు కూడా నాకు చాలా మెసేజెస్ చేశారు అండ్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. మీరు హెయిర్ డొనేషన్ చేయొచ్చు కదా, లాంగ్ హెయిర్ ఉంది అనేసి. ఎస్ అఫ్ కోర్స్ నాకు కూడా ఉంది హెయిర్ డొనేషన్ చేయాలి అనేసి. క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు హెయిర్ అంతా లాస్ అయిపోతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఒక డిసీజ్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ హెయిర్ అనేది లాస్ అయిపోవటం వల్ల కొంచెం ఎట్లయినా మనం చూసుకున్నప్పుడు హెయిర్ ఉంటే అందంగా కనిపిస్తాం, హెయిర్ లేదు అంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతుంది కదా. ఆల్రెడీ వాళ్ళు ఒక డిసీజ్తో ఫైట్ చేస్తుంటారు, ఇంకా హెయిర్ కూడా లాస్ అయిపోయి వాళ్ళని వాళ్ళు చూసుకున్నప్పుడు ఇంకా కొంచెం లోగా అయిపోతారు. కాబట్టి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కొన్ని ఆర్గనైజేషన్స్ విగ్స్ని వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రీగా. సో ఆ విగ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు హెయిర్ డొనేట్ చేయటం వల్ల సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు హెయిర్ అనేది కలెక్ట్ చేసుకొని విగ్స్ని ప్రిపేర్ చేసి ఆ విగ్గుల్ని ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ అనేది అవసరమో, ఆ విగ్ అనేది అవసరమో వాళ్ళకి ఈ విగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారనమాట. నేను కూడా చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, అంటే నాకు ఇలా మెసేజెస్ వచ్చినప్పటి నుంచి అనమాట. అంతకుముందు నాకు తెలియదు ఇలా క్యాన్సర్ పేషెంట్స్కి విగ్స్ ప్రిపేర్ చేసి ఇస్తారనేది సీరియస్గా నాకైతే తెలియదండి. సో క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ అనేది యూజ్ అవుతుందని తెలిసిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ గురించి తెలుసుకున్నాను అండ్ ఒక హెయిర్ స్టైలిస్ట్ కూడా నాకు హెల్ప్ చేశారు, ఎవరు జెన్యున్ పేజ్ అనేసి. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ ప్రాసెస్లో భాగంగా నేను నా హెయిర్ పిక్స్ అనేవి వాళ్ళకి షేర్ చేశాను. ఆ పిక్స్ చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు రీసెంట్గా ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వటం వల్ల నా హెయిర్ అనేది చాలా థిన్గా అయిపోయింది అండ్ అన్ఈవెన్గా ఉంది, అంటే ఈక్వల్గా లేదు బాటమ్ అనేది. సో దానివల్ల 12 ఇంచ్ అనేది వాళ్ళకు యూజ్ అవ్వదు అని చెప్పారు. అందుకే నేను హెయిర్ డొనేషన్ అయితే ఇవ్వట్లేదండి, డ్రాప్ అయిపోయాను. ఇప్పుడు హెయిర్ కట్ కోసం అయితే వెళ్తున్నాను. అట్లీస్ట్ హెయిర్ కట్ అన్న చేసుకొని హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసి హెయిర్ రీగ్రో చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మేము ఏ పార్లర్కి వెళ్తున్నామో మీరు కూడా మాతో పాటు చూసేయండి. సో ఇప్పుడు నేను మన తిరుపతిలో ఉన్న 1947 హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియోకి వచ్చేసాను. సో ఈ పార్లర్ నేమ్ చాలా బాగుంది కదా. ఇయర్ పేరుని ఇలా పార్లర్కి పెట్టడం కొత్తగా అనిపించింది నాకైతే. సో ఆ పేరుకి తగ్గట్టే లోపల అంబియన్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. పార్లర్కి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసే ముందు నా హెయిర్ కండిషన్ చెక్ చేయించాను. అంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. సో హెయిర్ కట్ చేసిన తర్వాత హెయిర్ని బాగా రీగ్రోత్ అయ్యేలాగా మెయింటైన్ చేయొచ్చా చేయలేమా అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ అడిగి తెలుసుకున్న తర్వాత హెయిర్ కట్కి వెళ్దాం అనేసి హెయిర్ కండిషన్ చెక్ చేయమని చెప్పాను. అండ్ నాకు రీసెంట్గా గ్యాల్ బ్లాడర్ సర్జరీ అయ్యింది. అప్పటి నుంచి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. అప్పుడే డిసైడ్ అయ్యాను తొందరగా హెయిర్ డొనేషన్ చేద్దామా అని. బట్ అది పాసిబుల్ అవ్వలేదు. అందుకే ఇలా హెయిర్ కట్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. అట్లీస్ట్ హెయిర్ కట్ అన్న చేపించి కొంచెం హెయిర్ ఉంటే అన్న మంచిగా మనం ఏమైనా అప్లై చేయాలంటే కూడా ఈజీగా ఉంటుంది కదా. అందుకనేసి హెయిర్ కట్ చేయించాను అనమాట. అండ్ ఈ హెయిర్ కట్ నాకు వాళ్ళు చెప్తున్నారు ఏ కట్ చేసుకోవాలి ఏంటి అనేసి. నేను ఫెదర్ కట్ అయితే ఇంతవరకు ఒకసారి కూడా ట్రై చేయలేదు, అందుకే ట్రై చేద్దాం అనుకుంటున్నా. హెయిర్ కట్ చేసిన తర్వాత నాకంటే ఎక్కువ కశ్వినే ఫీల్ అయింది. యాక్చువల్గా నాకు హెయిర్ కట్ చేయడం అంత ఇష్టం ఉండదు, బట్ ఇప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. సో అంత లాంగ్ సన్నగా పెట్టుకోవడం కంటే కొంచెం హెయిర్ ఉన్నా మంచిగా మెయింటైన్ చేసుకుందాము, మళ్ళీ రీగ్రో చేసుకుందాం అనే థాట్తో హెయిర్ కట్ చేశాను. What happened to your baby? Hairstyle. Makeup. You're beautiful. Thank you. Nice. This what, Mama? ఆఫ్టర్ హెయిర్ కట్ నేను చాలా ఫీల్ అయ్యాను. హెయిర్ కట్ చేసినందుకు కాదు, డొనేషన్ చేయలేకపోయినందుకు. నాకు ఈ పేజ్ వాళ్ళు కనుక ముందే కనుక పరిచయం అయి ఉంటే డెఫినెట్గా నేను డొనేషన్ చేసేదాన్ని. అనవసరంగా ఇప్పుడు ఊరికే వేస్ట్ అయిపోయింది, హెయిర్ ఫాల్ అయిపోయి కట్ చేసి ఇలా వేస్ట్ అయిపోయేది కాదు. సో మీలో ఎవరికైనా హెయిర్ డొనేషన్ చేయాలనే థాట్ ఉండి హెయిర్ని ఎలా డొనేషన్ చేయాలనే ప్రాసెస్ తెలియక మంచి జెన్యున్ పేజ్ కోసం చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టా ఐడి ఇస్తానండి.
సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజంగానే చాలా జెన్యున్ పేజ్ అండి. హెయిర్ డొనేషన్ అనేది మీ చాయిస్, మీరు ఇంచెస్ వైజ్ అయినా ఇవ్వచ్చు, లేదు ఫుల్ షేవ్ ఇవ్వాలంటే కూడా మొత్తం గుండు అయినా ఇవ్వచ్చు అనమాట. కానీ వీళ్ళు అస్సలు ఫోర్స్ చేయరు. కొన్ని పేజెస్ ఎలా అంటే మీరు గుండు చేయించుకుంటే మంచిది అనేసి ఫోర్స్ చేస్తారు, బట్ వీళ్ళు అలా కాదు, అస్సలు ఫోర్స్ చేయరు. మీరు ఇవ్వము అన్నా సరే ఓకే, దే విల్ యాక్సెప్ట్ అనమాట. ఫైనల్లీ కశ్వికి నా హెయిర్ స్టైల్ నచ్చింది. ఫస్ట్ హెయిర్ కట్ చేయగానే మమ్మీ నీ హెయిర్ అంతా పోయిందని చాలా ఫీల్ అయింది. దెన్ ఫైనల్ లుక్ చూసిన తర్వాత షీఈస్ వెరీ హ్యాపీ. మమ్మీ సో బ్యూటిఫుల్ అని చెప్పింది వచ్చి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ లుక్ కమెంట్ చేయండి. నాకు కూడా కొత్తగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం 2 years తర్వాత హెయిర్ కట్ మళ్ళీ ట్రై చేశాను. అంతకుముందు నార్మల్ హెయిర్ కట్ చేసుకున్నాను, కానీ ఫెదర్ కట్ ఫస్ట్ టైం ట్రై చేశాను. థ్యాంక్ యూ సో మచ్ 1947 స్టూడియో ఫర్ దిస్ బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్. అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుందండి. ఈ పార్లర్లో నెయిల్ ఆర్ట్ కూడా చాలా బాగా చేస్తారంట. అంతేకాదండి, పర్మనెంట్ ఐలాష్ కూడా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ న్యూ ఇయర్కి చాలా మంచి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇంకెందుకు లేట్, మరి వెంటనే వెళ్ళండి 1947 హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియోకి. సో దిస్ ఈజ్ మై ఫైనల్ హెయిర్ లుక్. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు పల్లెమ్స్ వ్లాగ్స్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్, సీ యూ ఆల్, టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్, అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్.